రాజు గురించి బంటి గురించి అమ్మాయికి చెప్పండి. అమ్మాయికి సమ్మతం అనిపిస్తే ఒక మంచి రోజు చూసి అమ్మాయిని ఇంటికి తీసుకురండి. తాతయ్య నాకు ఈ అమ్మాయి కావాలి తాతయ్య. నాకు ఈ అమ్మాయి కావాలి. బంటి, నీకెప్పటికీ నేనే అమ్మనవుతాను, సరేనా? బంటి, నువ్వు అమ్మగా కోరుకుంటే నీ అమ్మ నీకు అమ్మగా ఉంటుందేమో కానీ మీ నాన్నకి భార్యగా ఉండలేదురా. ఈ అమ్మ ఇంకొకరికి కాబోయే భార్య బంటి. నీ గురించి మాత్రమే కాకుండా మీ నాన్న గురించి ఆలోచించు. ఈ విషయాల గురించి ఆలోచించేంత వయసు నీకు లేదు కాబట్టే నీ స్థానంలో ఉండి నేనే ఆలోచిస్తున్నాను. బంటిని చూసుకోవడానికి నేనున్నాను సూర్య. నా బిడ్డని ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి అప్పగించడం నాకిష్టం లేదు. ఇది నా కూతురు బిడ్డ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. వీడి విషయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నాకెవరూ చెప్పక్కర్లేదు. పెద్దయ్య, అది రాజు, నా మాట కాదనుకో. పదబండి. రుక్మిణి పెళ్ళైపోతే ఈ ఆస్తి మొత్తం మాదే. పద మమ్మీ, మనం పంతులు గారిని కలుద్దాం. రాజు,